ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ మావిగన్ అనే అంశం చంద్రబాబు నాయుడు గారికి బాగా బీపీ తెప్పించేస్తోంది. ఆయన సడన్గా ఈ మావిగన్ అంశాన్ని ఎవరన్నా నిద్రలో లేపి సడన్గా మావిగన్ గురించి మాట్లాడితే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాడని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఏమాత్రం రాజకీయాల్లో వాంఛనీయమైన విమర్శ కాదు, వాంఛనీయమైన మాట కూడా కాదు. ఎందుకంటే రాజకీయాల్లో కొంత పరిపక్వత అనేది చూపించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కొన్ని మర్యాదలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, రాజకీయంగా అది వేరే విషయం. కానీ అంత మాత్రాన ఆయన ఇలా చేస్తే చనిపోతాడు, అలా చేస్తే చనిపోతాడని మాట్లాడడం, పైగా అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు మీరు వెళ్ళి కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మావిగన్ గురించి మాట్లాడండి, మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటని అడగండి, వెంటనే బీపీ పెరిగిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోకపోతే అదృష్టం అని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది పక్కదారి పడుతున్న రాజకీయాలకి ఉదాహరణగా మనం భావించవచ్చు. ప్రజాస్వామ్య విలువలని తొంగలో తొక్కుతున్న వ్యాఖ్యలుగా మనం భావించవచ్చు. నా ఉద్దేశం అసలు ఇలాంటి వ్యాఖ్యల మీద, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, పైగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ విధంగా చావుల గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ ఒకసారి దీన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే స్పీకర్ గారు కూడా దీని మీద తన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా దీన్ని పరిశీలించాలి. ఏంటి ఈ మాటలు, ఏంటి ఇలాంటి మాటలు ఈ రాజకీయాల్లో వాంఛనీయమా కాదా అన్నది ఖచ్చితంగా స్పీకర్ గారు పరిగణలోకి తీసుకుని దాన్ని పరిశీలించాలి. ప్రివిలేజెస్ కమిటీ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నాకైతే అనిపిస్తుంది. మనకేమన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే, రాజకీయంగా ఏదైనా విమర్శించాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా విమర్శించవచ్చు, దానికేం తప్పేం లేదు. కానీ ఇలా చావుల దాకా వెళ్ళిపోయి ఎదుటి వ్యక్తి చావు కోరుకోవడం, అతను ఒకవేళ నిజంగా అంత గాబరా సృష్టించే విషయం అయితే చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అనేది, దాని గురించి మనం మాట్లాడొద్దని చెప్పాలి తప్ప, మీరు వెళ్ళి మాట్లాడండి దాని గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. చూడండి, కావాలంటే స్ట్రోక్ వస్తుందో లేదో చూడండి, కావాలంటే బీపీ పెరిగి స్ట్రోక్ వస్తుందో లేదో, చనిపోతాడో లేదో చూడండి, టెస్ట్ చేయటం ఏంటి అసలు నాకు అర్థం కాదు. అది అంటే ఇంత ఒక రకమైన శాడిజంగా దీన్ని భావించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు ఇది. ఇక రోజా గారు మాట్లాడే మాటలకి, లేదంటే కొడాలి నాని మాట్లాడే మాటలకి, జోగి రమేష్ మాట్లాడే మాటలకి, మీ మాటలకి ఏం తేడా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ ఉండండి కనీసం. సరే, ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అంత మాత్రం చేత మరీ అంత ఉక్రోషం, లేదంటే అంత అసహనం మీకు ఎందుకంత? మీరు బాగా పనిచేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని ప్రజలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందేమో, అలా ప్రయత్నించాలి తప్ప మీ ఉక్రోషం అంతా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేదంటే ఎవరి మీదైనా కానీ రాజకీయాల్లో ఈ ఉక్రోషం, అసహనం అనేది పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సంబంధించిన విషయాల్లో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. ప్రజా సమస్యలు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా ఫెయిల్ అయితే దాని మీద మాట్లాడండి, మెచ్చుకుంటారు మిమ్మల్ని. అసలు అయినా మావిగన్ గురించి మాట్లాడితే అసలు ఎవరికైనా, చంద్రబాబు నాయుడు గారికి కానీ కాదు, ఎవరికైనా ఎందుకు బీపీ వస్తుంది, ఎందుకు స్ట్రోక్ వస్తుంది? అసలు ఏముంది అసలు మావిగన్లో ఏముంది? అసలు ఆల్రెడీ ఉన్న దానికి సిఆర్డిఏ పరిమితికి మీరు ఒక మచిలీపట్నం టౌన్ ఒకటి తగిలించారు అంతే కదా. ఇంకా ఇంతకు మించి మీరు చేసింది ఏమీ లేదు దాంట్లో మావిగన్ను. ఇంకా అసలు సిఆర్డిఏ పరిధి తీసుకుంటే మీరు చెప్పిన దానికన్నా కూడా అటు కంచికచర్ల అటువైపు కూడా ఉంది కదా. ఇప్పుడు కొంతవరకు అటువైపు కూడా ఉంది కదా. మీరు చెప్పింది కేవలం విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మూడే చెప్పారు. సిఆర్డిఏ పరిధి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంది. మచిలీపట్నం ఒకటి లేదు తప్ప మిగతాదంతా మిగతా వైపులో మీరు చెప్పిన మిగతా యాంగిల్స్లో చూసుకుంటే కనుక సిఆర్డిఏ పరిధి మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాత్రం దానికి మీరు చెప్పిన ఒక మచిలీపట్నాన్ని ఒకటి కలిపేసిన దానికోసం అని చెప్పి దానికి ఎవరికైనా అసలు బీపీలు ఎందుకు పెరుగుతాయి, లేదంటే గుండెపోట్లు ఎందుకు వస్తాయి? నవ్వు వస్తుంది. కానీ మీరు చెప్పే ప్రతిపాదన వల్ల నవ్వు వస్తుంది ఎవరికైనా. ఇదేంట్రా బాబు, ఇంత మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ మావిగన్ అని మాట్లాడడం ఏంటి? అసలు ముందు ఒకరోజు ఒక రకంగా, ఒకరోజు ఒక రకంగా మాట్లాడితే అయినా, ఒకరోజేమో 3 రాజధానులు అంటాడు, ఒకరోజేమో ఆ హైవే మీద రాజధాని పెట్టాలంటారు, విజయవాడ గుంటూరు మధ్య హైవే మధ్యలో రాజధాని పెట్టాలంటారు, ఇంకో రోజేమో మావిగన్ అని మాట్లాడతారు.
ఇంకొక స్టాండర్డ్ లేదు అని చెప్పి ఎవరన్నా నవ్వుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద బీపీలు ఎందుకు వస్తాయి, లేదంటే హార్ట్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచించండి. ఏదైనా కూడా రాజకీయాలు, పరిణితి చెందిన రాజకీయాలు మీరు చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. అలాగే ఈ ఉక్రోషం రాజకీయాలు, లేదంటే కొంచెం అవతల వాళ్ళ చావులు కోరుకునే రాజకీయాలు, ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం తగ్గించుకుంటే మీ పార్టీకి ఏమన్నా మంచి భవిష్యత్తు ఉంటే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కనుక మళ్ళీ 29లో కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబిస్తే 29లో కూడా ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఆదరిస్తారని అనుకోవడం అత్యాశ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు.